మీరు చూశారు. ఘటన జరిగిన వెంటనే అక్కడ ఒక కారు పార్క్ చేసి ఉంది. పార్క్ చేసి ఉన్న కారులో బ్లాస్ట్ జరిగినట్టుగా భావిస్తున్నాం. అయితే సీసీ ఫుటేజ్ని చూసినప్పుడు కొంతమంది రక్త గాయాలతో పరుగులు తీయడము, తర్వాత కొన్ని మృతదేహాలు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మాకు తెలిసింది. వాటన్నిటిని రికవర్ చేస్తున్నాము. అయితే పూర్తి నంబర్ ఇంకా కొద్దిసేపట్లో ప్రకటిస్తాం. ఎంతమంది చనిపోయారు అనేది కొద్దిసేపట్లో ప్రకటిస్తామంటున్నారు. మిగతా వాళ్ళని హాస్పిటల్కి తరలించాము, అక్కడ చికిత్స పొందుతున్నారు. మిగతా ఘటనకు సంబంధించి ఎవరు ఏంటి అనే వివరాలు ఆరా తీస్తున్నాం. పూర్తి వివరాలు మరి కాసేపట్లో మీడియాకు తెలియజేస్తామనేది అధికారులు చెప్తున్నమాట. అయితే ప్రవీణ్, ఇక్కడ దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా హోమ్ సెక్రటరీతో డిస్కస్ చేశారు ఈ విషయం మీద. ఇప్పటికే ఎన్ఐఏ కానీ ఎన్ఎస్జీ కానీ సిఆర్పిఎఫ్ బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి రీచ్ అయ్యి చూస్తున్నాయి. అలాగే ఢిల్లీ హై అలర్ట్ ఇచ్చారు. అలాగే దేశవ్యాప్తంగా కీలకమైన నగరాలు, అఫ్కోర్స్ అందులో హైదరాబాద్ మస్ట్గా ఉంటుంది నాకు తెలుసు. సో హైదరాబాద్తో పాటు బెంగళూరు, చెన్నై అండ్ అదర్ కోల్కతా, ముంబై అండ్ ఆల్ ఇంపార్టెంట్ సిటీస్, గుజరాత్లో ఉన్న నగరాలు కానీ ఇటువంటి నగరాలన్నింటినీ హై అలర్ట్ ప్రకటించారు. సో హైదరాబాద్లో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏమైనా తనిఖీలు, పైగా రేపు మనకి జూబ్లీహిల్స్ ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి ఏమైనా తనిఖీలు ముమ్మరం చేయడము, అలాగే హై అలర్ట్ లాంటి ఇండికేషన్స్ కానీ ఎలా ఉన్నాయి? కొద్ది నిమిషాల క్రితమే సార్, రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ సిపితో పాటు ఉన్నతాధికారులందరూ కూడా ఎవరెవరు ఎక్కడెక్కడ బందోబస్తు చేయాలనేటువంటి అంశానికి సంబంధించి సిటీ పోలీసుల్ని డిప్లాయ్ చేశారు. అయితే అందరికీ కూడా డ్యూటీస్ అన్ని వేసి వాళ్ళు ఎవరికి అంటే ఉన్నతాధికారులు ఇంటికి వెళ్లేటువంటి సమయంలోనే ఢిల్లీ ఘటన జరిగింది. ఢిల్లీ బ్లాస్టింగ్ కేసు ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తుంది. అయితే దీంతో ముఖ్యంగా అంటే ఇప్పటి వరకు మనకు ఓన్లీ జూబ్లీ హిల్స్ అంటేనే ఇదంతా వెస్ట్ జోన్ పరిధి, ఈ పరిధిలో మాత్రమే పోలీసులు పూర్తి స్థాయిలో డిప్లాయ్ అయ్యి ఉన్నారు. కానీ ఈ హైదరాబాద్ అలర్ట్, హై అలర్ట్ ప్రకటించడంతో ప్రస్తుతం అయితే మాత్రం సౌత్ జోన్ గా ఉన్నటువంటి ఓల్డ్ సిటీ కావచ్చు, ఈస్ట్ జోన్ కావచ్చు, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఈ ప్రాంతాలన్నిటిపైన కూడా పోలీసులు నిఘా పెట్టినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. గతంలో జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా హైదరాబాద్ ను కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ ఈ మూడు ప్రాంతాల్లో కూడా ఉగ్రవాదులు ఎక్కడైనా కూడా దాడులు చేసేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే కేంద్ర హోంశాఖ అలర్ట్ చేసినటువంటి నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులతో పాటు రాచకొండ పోలీసులు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు మనం గతంలోనే చూసాం. దాదాపు 63 ప్రాంతాలు సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఆయా ఎస్హెచ్ఓలకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే వారి స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో తనిఖీలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా బాంబు స్క్వాడ్ కావచ్చు, బాంబు స్క్వాడ్ తోటి ముమ్మర తనిఖీలు కూడా కొనసాగిస్తున్నారు. మరొక 2-3 గంటల సమయం వరకు కూడా పూర్తిగా తనిఖీలు కొనసాగేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత మెట్రో నగరాలన్నింటినీ కూడా ఇప్పటికే కేంద్ర హోంశాఖ హై అలర్ట్ ప్రకటించింది. మరోవైపు ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో గతంలో జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా అన్ని నగరాలను కూడా ఇప్పటికే అలర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. హైదరాబాద్ పోలీసులు అయితే ఒకటే చెప్తున్నారు, ఎక్కడ బాంబు పేలుళ్లు జరిగినా, ఎక్కడ ఉగ్ర కుట్ర జరిగినా, ఉగ్రవాదులు ఎక్కడ అరెస్ట్ అయినా వాటికి హైదరాబాద్ కి లింక్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకి జనరల్ అలర్ట్స్ లో భాగంగా హైదరాబాద్ కూడా అలర్ట్ ఇచ్చారు. ప్రస్తుతం మేమైతే అప్రమత్తంగా ఉన్నాము. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు కానీ అనుమానాస్పద వస్తువులు అయితే ఇప్పటి వరకు దొరకలేదు. రాత్రంతా కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు అయితే కొనసాగిస్తున్నాం అనేటువంటి అంశాన్ని కొద్ది నిమిషాల క్రితమే హైదరాబాద్ సిపి ఇవాళ భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు కానీ తర్వాత ఉగ్రవాదులను కొంతమందిని 7గురిని అదుపులోకి తీసుకున్నారు కదా. సో ఆ పోలీసులు భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్న ఆ పేలుడు పదార్థాల స్వభావం కానీ ఇప్పుడు అక్కడ పేలుడు జరిగిన పరిస్థితి కానీ చూస్తూ ఉంటే దానికి దీనికి ఏమన్నా మనం అంచనా వేయగలమా? గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ పేలుడు పదార్థాల అందులో కుట్రలో ఒక భాగమే ఇది కూడా అని అనుకునే అవకాశం ఉందా, అనుకోవచ్చా? ఎందుకంటే దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఎక్కడో సుదూరంగా ఉన్న ఆటో కూడా ఈ పేలుడు దాటికి పేలుడు ఇవి తగిలి అది ధ్వంసమైందని చెప్తా ఉన్నారు. సో అందువల్ల దీనికి దానికి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలకి ఇప్పుడు జరిగిన పేలుడు తీవ్రతని అంచనా వేస్తే ఇందులో ఇది అది ఒకటే అని అనుకోవచ్చా? ఖచ్చితంగా సార్. అంటే ఇప్పటి వరకు ఎన్ఐఏ కావచ్చు, సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, ఎన్ఎస్జీ కమాండర్స్ కూడా అక్కడికి చేరుకున్నారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో
అంటే ఏ రసాయనాల ద్వారా ఈ పేలుడు జరిగిందనేది ఇన్వెస్టిగేషన్ లో వెల్లడయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. కానీ నిన్న అరెస్ట్ అయినటువంటి 7 మంది ఉగ్రవాదుల నుండి స్వాధీనం చేస్తున్నటువంటి పేలుడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రమాదకరమైనటువంటి పేలుడు పదార్థాలుగానే ప్రస్తుతం మనం చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు, మరోవైపు గుజరాత్ పోలీసులు కూడా జాయింట్ గా ఈ కేసును ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఇందులో ఇప్పటి వరకు హైదరాబాద్ కి చెందినటువంటి సయ్యద్ మహమ్మద్ మొయినుద్దీన్ అనేటువంటి వ్యక్తి పాత్ర చాలా కీలకంగా ఉంది. ఇప్పటి వరకు ఏ బాంబు పేలుల్లో ఉపయోగించినటువంటి రసాయనాలు అంటే దాని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉండే విధంగా వీళ్ళు ఒక పక్కా ప్రణాళికతోటి, ఒక డాక్టర్ సహాయంతో ఇదంతా కూడా రసాయనాలను తయారు చేసి వాటిని వీళ్ళు దేశంలో పలు ప్రాంతాల్లో ఈ పేలులకు కుట్ర పన్నినారనేటువంటి అంశాన్ని ప్రస్తుతం ఇప్పటికే గుజరాత్ పోలీసులు గుర్తించారు. కాబట్టి మరి ఈ సంఘటనలో వీటికి లింక్ ఉందా, అసలు ఇది చేసినటువంటి ఉగ్ర కుట్ర లేకుంటే ఇతరత్ర కారణాలు ఏవైనా ఉన్నాయా అనేది ఇన్వెస్టిగేషన్ లో వెల్లడి కావాలి. ప్రవీణ్ ఒకసారి మన ఢిల్లీ కరెస్పాండెంట్ సతీ